మని మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ డోర్నకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దళితులకు, బీసీలకు, ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రముఖ స్థానం కల్పించిందన్నారు. బీసీ కులగణన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అన్ని రాష్ట్రాల ప్రజలు స్వాగతించారని తెలిపారు. ఆనాడు 1931 తర్వాత స్పష్టమైన నివేదికలతో లేకున్నప్పటికీ ఈనాడు అనేక అంశాల పరిగణలోకి తీసుకొని మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా మేధావర్గాన్ని ఆలోచించి ఈనాడు స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొని అసెంబ్లీలో ఉభయ సభలలో ప్రవేశపెట్టిన తరుణంలో ప్రపంచానికి అదేవిధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలకి ఒక దిక్సూచి ముఖ్యమంత్రిగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిలబడి అట్టడి వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసే విధంగా ఆనాడు జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం తిరిగిన తరుణంలో జనాభా తమాషా ప్రకారం అన్ని వర్గాలకి సమన్యాయం చేయాలంటే ఖచ్చితంగా కులగణన చేపట్టడమే ఒకటి అనివార్యమని నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఏకీభవించి ఈనాడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ తీర్మానాలను ప్రవేశపెట్టినందుకు యావత్ మహిబాద్ జిల్లా పక్షాన సీజనల్ వ్యాధుల పట్ల